నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు మనకి మార్చి నెలలో కర్కాటక రాశికి హ్మ్. ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మా. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి మార్చి నెలలో వీరు గడిచిపోయిన 3 సంవత్సరాలు ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల కష్టాలు, కొంత దారిద్ర్యం అనేది బాగా అనుభవించి ఉంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళు. హ్మ్. కొంతమంది జన్మ నక్షత్రంతో చూసుకుంటున్నారు తప్ప పేరు చూసుకోవట్లేదు. హ్మ్. పిలిచే పేరు కూడా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే 35 ఏళ్ళు దాటిందంటే నామ నక్షత్రం పనిచేస్తుంది తప్ప జన్మ నక్షత్రం పనిచేయదు. ఓకే. కాబట్టి ఈ మార్చి మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని అద్భుతమైన సమయం రాబోతుందని చెప్పాలి. హ్మ్. ఎందుకంటే, ఈ కర్కాటక రాశి వాళ్ళు పడ్డ బాధలు వర్ణనాతీతం అని చెప్పవచ్చు. ఓకే. ఎందుకంటే, అష్టమ శని ప్రాణ సంకటం అంటాడు. గడిచిపోయిన కాలం మరి ఎందుకు బతికున్నామా అనే పరిస్థితి, సంకట పరిస్థితి చూసుంటారు కర్కాటక రాశి వాళ్ళు. హ్మ్. అదే సమయంలో ఉద్యోగపరంగా ఇప్పటివరకు చాలా ఇబ్బందులు ఎదురై ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన ఉద్యోగం లేకపోవటం, హ్మ్. మరి ఉద్యోగం లేని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాకపోవటం, మరి అనుకుంటూ ఉంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా నాకు జాబ్ దొరకట్లేదు గురువుగారు అని బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు కర్కాటక రాశి వాళ్ళు. హ్మ్. ఎందుకయ్యా అంటే ఈ అష్టమ శని ప్రభావం ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళని చాలా దెబ్బతీసిందని చెప్పవచ్చు. మరి చిన్న చిన్న ప్రయత్నాలు కూడా విఫలం అయిపోతూ ఉంటాయి. హ్మ్. సఫలీకృతం కావు. దాంతో పాటు అనారోగ్య సమస్యలు. గడిచిపోయిన కాలం మొత్తం కూడా వీళ్ళు ఆరోగ్యపరంగా చాలా దెబ్బతిని ఉంటారు. కొంతమందికి ఆల్మోస్ట్ ఆపరేషన్స్ అయ్యి ఉంటాయి. మరి కష్టకాలం నుంచి బయటపడబోతున్నారు. ఇది పెద్ద గుడ్ న్యూస్ కర్కాటక రాశి వాళ్ళకి. హ్మ్. శని మారుతున్నాడు. మరి శని మీనరాశికి వెళ్ళబోతున్నాడు. హుహు. అంటే వీళ్ళ దరిద్రం మొత్తం పోయినట్టు లెక్క. హ్మ్. అంతే కదా! అవును. నిజమే. ఇప్పుడు మనం అనుకున్న కష్టాలు శత్రువుకు కూడా రాకూడదని కోరుకోవాలి. కోరుకోవాలి. అటువంటి బాధలు పడి ఉంటారు. హ్మ్. ఇక్కడి నుంచి రాబోయే కాలం ధనపరంగా, కుటుంబ పరంగా, హ్మ్. ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, వృత్తిపరంగా హ్మ్. మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. హ్మ్. మరి గురుగారు మీరు చెప్పారు కదా! అని ఇంట్లో పగలు 10కి లేస్తారంటే కుదరదు. హ్మ్. ఎందుకంటే ఇన్నాళ్ళు కాలం కలిసి రానప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. హ్మ్. కానీ మంచి చెప్పినప్పుడు గురువుగారు మంచి చెప్పాడు కదా! ఉద్యమం మనం ఎతుక్కుంటూ వస్తుందిలే. మన కాళ్ళ దగ్గరికి ఎప్పుడు ఏది కూడా రాదు. హ్మ్. అవునా? అవును. సాధనా సాధ్యతే సర్వం. హ్మ్. ఏదైనా సాధన చేయాలి, ప్రయత్నం చేయాలి, మానవ లోపం లేకుండా చేయాలి. హ్మ్. వీళ్ళకి గడిచిపోయిన కాలం కొంత బద్ధకం తోడై ఉంటుంది. హుహు. ప్రయత్న లోపాలు చాలా ఉంటాయి. హ్మ్. ప్రధానంగా చెప్పదగ్గ సూచన వాళ్ళ ప్రయత్న లోపం లేకుండా ఉద్యోగ ప్రయత్నం చేయాలి. ఉద్యోగం లేని వాళ్ళకి హ్మ్. చెప్పదగ్గ సూచన. హ్మ్. గట్టి ప్రయత్నం చేస్తే, ఒకటికి 10 చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది. ఓకే. నిన్న ఒకాయన ఇట్లాగే వచ్చాడు. గురువుగారు అభిషేకం చేశాను. హ్మ్. మీరు 40 రోజుల్లో ఉద్యోగం వస్తున్నారు రాలేదు అని అన్నాడు. హ్మ్. ఇప్పుడు కర్మ ప్రభావం ఎట్లా ఉంటుందంటే 40 రోజులు రాకపోతే 50 రోజులకు రావచ్చు. రావచ్చు. ఒక 10 రోజులు అటు ఇటు అవుతుంది. హ్మ్. అవును. ఎప్పుడు కూడా ఆశించి ఏది కూడా పూజ చేయకూడదు. హ్మ్. నేనన్నా లేదయ్యా ఖచ్చితంగా వస్తుంది. సమయం మారింది. హ్మ్. చాలా కష్టాలు పడ్డాడాయన. హ్మ్. వచ్చి తీరుతుంది. ఇదే మాట చెప్పాను. "నువ్వు గట్టి ప్రయత్నం చెయ్యి. రాకపోతే నన్నడుగు. హ్మ్. ఈ 10 రోజులు గట్టి ప్రయత్నం చేయమన్నా." వెళ్లి చేశాడు. కరెక్ట్‌గా వారానికి నాకు ఫోన్ చేశాడు. "గురువుగారు ఉద్యోగం వచ్చింది మీరు ఓకే. చెప్పినట్లుగానే. 2 కంపెనీలు వచ్చినాయి గురువుగారు. పాత కంపెనీ వచ్చింది. కొత్త కంపెనీ వచ్చింది. హ్మ్. దేంట్లో చేరమంటావు?" అని అడిగాడు. ఆయన చెప్పిన ప్రకారం పాత కంపెనీ బాగుందయ్యా దాంట్లో చేరమని సలహా ఇచ్చాను. సలహా ఇచ్చారు. హ్మ్. ఇట్లా ప్రయత్న లోపం అనేది ప్రధానంగా సూచిస్తుంది కాబట్టి, హ్మ్. ప్రయత్న లోపం ఉండకూడదు కర్కాటక రాశి వాళ్ళకి. హ్మ్. ప్రయత్న లోపం ఎప్పుడైతే వీళ్ళు అధిగమిస్తారో హ్మ్. వీళ్ళకి రాబోయే కాలం తిరుగులేదు. ధనానికి లోటు ఉండదు. హ్మ్. పడ్డ కష్టకాలం అప్పుల బాధలోంచి బయటపడతారు. హ్మ్. ఇప్పటికి ఎన్నో అప్పులు చేసి ఉంటారు. ఓకే. ఆరోగ్యపరంగా, ఫైనాన్షియల్‌గా అప్పుల పాలై ఉంటారు. హ్మ్. శని ఏం చేస్తాడంటే, శని చాలా మంచివాడు. హ్మ్. జనరల్‌గా మనం శనిని తిడుతూ ఉంటాం. హ్మ్. శని పట్టాడురా అనుకుంటూ ఉంటాం. హ్మ్. కానీ శని ఏం చేస్తాడంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేవాడు శని భగవానుడు. హ్మ్. అంటే నువ్వేదైతే తప్పు చేస్తుంటావో ఎవరిది వాళ్ళకి తెలీదు. అవునా? మనం మంచి నేను నేను కరెక్ట్ అని ఎవడికి వాడు అనుకుంటూ ఉంటాడు. అనుకుంటారు. అది నిజం. పక్కవాడికి గాని అర్థం కాదు. కాబట్టి శని అనేవాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేవాడు శని భగవానుడు. హ్మ్. అంటే నువ్వు ఈ తప్పు చేస్తున్నావు. ఈ తప్పు మార్చుకో అని ఎవరు చెప్పాలి? ఒక వయసొచ్చిన తర్వాత మనకి అర్థం కాదా? హ్మ్. తండ్రి చెప్తే కూడా, మా నాయనకేం తెలుసులే మొత్తం నాకే తెలుసు అనుకునే స్థాయి ఉంటూ ఉంటుంది. ఉంటుంది. అవును. అంటే వయసు రీత్యా, హ్మ్. జ్ఞానం రీత్యా అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. అటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేవాడు శని భగవానుడు కాబట్టి, గడిచిపోయిన కాలం కష్టాన్ని గుర్తుపెట్టుకొని, ఇక్కడి నుంచి ప్రతి ప్రయత్నం కూడా జాగ్రత్తగా కష్టపడి హ్మ్.
ముందుకు సాగితే మరి ఇంతకుముందు ఏదైతే దెబ్బతిన్నారో, ఏదైతే అప్పుల పాలయ్యారో, ఇక్కడి నుంచి రాబోయే కాలం ఖచ్చితంగా అప్పుల్లోంచి బయటపడతారు. కర్కాటక రాశి వాళ్ళు అందులో సందేహం లేదు, తిరుగులేదు. కాబట్టి గట్టి ప్రయత్నం, కృషి అనేది ప్రధానంగా సూచించబడుతుంది. హ్మ్. తర్వాత ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరైతే సినీ ప్రముఖులు, హ్మ్. మరి రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి కూడా హ్మ్. రాబోయే కాలం చాలా అనుకూలంగా ఉండబోతుంది. హ్మ్. కర్కాటక రాశి వాళ్ళకి. హ్మ్. మరి రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఇప్పటికి చాలా పెద్ద మొత్తంలో నష్టపోయి ఉంటారు. హ్మ్. మరి కొన్ని అవమానాల పాలై ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. ఓకే. ప్రధానంగా రాజకీయంలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే నమ్మక ద్రోహం అనేది ఇంతకుముందు అనుభవించి ఉన్నారు కర్కాటక రాశి వాళ్ళు. హ్మ్. మరి పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. నిజమే. అవును. ఎదుటివాడు మోసం చేసినంత మాత్రాన తాత్కాలికంగా ఇబ్బంది పడతాం తప్ప భగవంతుడు అనేవాడు ఇంకో మార్గం ఖచ్చితంగా చూపిస్తాడు. కాబట్టి హ్మ్. రాజకీయ ప్రముఖులకి ఇక్కడి నుంచి రాబోయే కాలం అనుకూలంగా ఉంది. హ్మ్. సినీ రంగ ప్రముఖులకి, మీడియా రంగ ప్రముఖులకు కూడా హ్మ్. చాలా అనుకూలంగా ఉంది. ఎవరైతే ఇంటి ప్రయత్నం చేస్తున్నారో, కొంతమంది ఇల్లు కట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. కర్కాటక రాశి వాళ్ళకి. ఇంతకుముందే ఇల్లు కట్టాల్సిన వాళ్ళు కొన్ని రకాల ఇబ్బందుల వల్ల మనం అనుకున్న ఇందాక కొన్ని సమస్యలు చెప్పుకున్నాం. వాటి హ్మ్. వల్ల ఇల్లు కట్టలేని స్థితిలో ఆగిపోయి ఉంటుంది. మరి అటువంటి వాళ్ళకి ఈ రాబోయే కాలం అనుకూలమైన కాలం. మార్చి నెలలో ఖచ్చితంగా ఇంటి ప్రయత్నం చేస్తే హ్మ్. సఫలీకృతం అవుతుంది. ఖచ్చితంగా సొంత ఇంటికి అడుగులు పడబోతున్నాయి. హ్మ్. కర్కాటక రాశి వాళ్ళ ప్రయత్నం లోపం లేకుండా ఇంటి ప్రయత్నం చేయడం అనే విశేషం. కుటుంబపరమైన చికాకులు పోతాయి. హ్మ్. కుటుంబంలో చికాకులు, ఎవరైతే భార్యాభర్త ఇప్పటికి ఇబ్బందులు పడి చెరువు దిక్కుంటారో వాళ్ళందరూ కూడా కలిసే కాలం హ్మ్. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి మార్చి మాసం. అంటే ఓకే. 90% బాగుందని చెప్పవచ్చు హ్మ్. కర్కాటక రాశి వాళ్ళకి ఈ మార్చి నెలలో. ఓకే గురుగారు. వీరు బావుంది అంటున్నారు కదా! అవునమ్మా. వీరు గూడా ఏమైనా పరిహారం చేసుకుంటే ఇంకా మంచి జరిగేది అవకాశం ఉందంటారా? కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా మరి విష్ణు నామస్మరణ చేయటం గాని, హ్మ్. సూర్యనారాయణ ఆరాధన చేయటం గాని, హ్మ్. లేదు శుక్రగ్రహారాధన, లక్ష్మీ పూజ, హ్మ్. మహాలక్ష్మి పూజ గాని, హ్మ్. మహాలక్ష్మి స్తోత్రం గాని పారాయణ చేసినట్లయితే హ్మ్. మూడిట్లో ఏది చేసినా కూడా అనుకూల కాలంగా ఉండబోతుంది హ్మ్. ఈ కర్కాటక రాశి వాళ్ళకి. ఓకే గురుగారు. చాలా చక్కగా తెలియజేశారు. నమస్తే ధన్యవాదాలు. అమ్మా.